పద్యస్మరణం ఛానల్ వీక్షక బంధువులందరికీ స్వాగతం. ఇప్పుడు సమస్య పూరణం గురించి తెలుసుకుందామండి. తెలుగు సాహిత్యంలో సమస్య పూరణం అనేది ఒక అద్భుతమైన సాహిత్య ప్రక్రియ. దీనిని మనం అవధానంలో ఒక భాగంగా చూస్తాం. పృచ్ఛకుడు అంటే ప్రశ్నించే వ్యక్తి పొసగని లేదా అసంబద్ధమైన ఒక పద్యపాదాన్ని సమస్య రూపంలో ఇస్తాడు. ఎక్కువగా ఇది 4వ పాదంగా ఇవ్వడం జరుగుతుంది. దానికి కవి సందర్భానుసారంగా అర్థం వచ్చేలా పద్య నియమాలకు అనుగుణంగా మిగతా 3 పాదాలను పూర్తి చేయడాన్ని సమస్యాపూరణం అంటారు. ఇది తెలుగువారికే ప్రత్యేకం. ఇది కవికి ఒక నైపుణ్య పరీక్ష అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి సమస్యలను భోజరాజు కాలంలో కాళిదాసు గారు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో తెనాలి రామకృష్ణ కవి గారు పూరించడంలో ప్రసిద్ధులని మనకు తెలుస్తుందండి. ఈరోజు అలాంటి ఒక సమస్యాపూరణాన్ని మనం తెలుసుకుందామండి. పృచ్ఛకుడు అడిగిన ఒక ప్రశ్నకు మోచల్ర వెంకన్న కవి గారు పూరించినట్టుగా మనకు తెలుస్తుందండి. పృచ్ఛకుడు అడిగిన సమస్య పూర్ణం ఏమిటంటే, భార్యలిద్దరూ శ్రీరామభద్రునకు, అంటే శ్రీరామచంద్రునికి 2 భార్యలు అన్నట్టుగా అడగడం జరుగుతుంది. దానికి వెంకన్న కవి గారు అర్థం వచ్చే విధంగా ముందు 3 పాదాలను అర్థవర్తంగా జత చేస్తూ ఈ విధంగా పూరించడం జరిగిందండి. అది ఇప్పుడు తెలుసుకుందాము. రావణుని సంహరించియు రాజ్యమునకు అంగనను కూడి అభిషిక్తుడై వెలుంగ హారతులిచ్చిరి ప్రేమతో హరుని ముద్దు భార్యలిద్దరు శ్రీరామభద్రునకు. ఏమంటాడంటే, రావణుణ్ణి సంహరించి శ్రీరామచంద్రుడు భార్య సీతాదేవితో కలిసి రాజ్యానికి వచ్చి రాజ్యాభిషిక్తుడై ప్రకాశిస్తున్న సందర్భంలో హరుని ముద్దు భార్యలిద్దరూ ప్రేమతో హారతులిచ్చారు శ్రీరామభద్రునికి అని అర్థం వచ్చే విధంగా పూరించడం జరిగిందండి. ఇక్కడ కవి చమత్కారంతో చేసింది ఏమిటంటే, భార్యలిద్దరు శ్రీరామభద్రునకు అనే వాక్యానికి భార్యలిద్దరకు ముందు హరుని అని, హరుని భార్యలిద్దరు అని అక్కడ కామా తీసుకోవడం జరిగిందండి. హరుని భార్యలిద్దరూ హారతిచ్చారు శ్రీరామభద్రునికి అని అర్థం వచ్చే విధంగా దీన్ని పూరించడం జరిగిందండి. థ్యాంక్ యూ.